మీలో కొద్దిమందికి తెలిసే ఉంటుంది ట్విట్టర్ జ్యోతిష్యులు అని. అంటే కామెడీగా కాదు, వీరు ఫోర్కాస్ట్ చేయడంలో దిట్ట. అంతర్జాతీయ సమీకరణాలు ఇత్యాది విషయాల్లో. అండ్ అరవింద్ గారని ఒకరున్నారు. వీరిని కూడా ట్విట్టర్ జ్యోతిష్యులనే అంటారు. అయితే వీరు తాజాగా కొన్ని పాయింట్స్ చెప్పారనమాట ఊహించే. అవే జరగబోతున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన విశ్లేషణని ఎనలిస్ట్ చాడా శాస్త్రి గారు అందించారు. యథాతథంగా అదొకసారి చూద్దాం. దేశ విదేశీ విషయాలను బాగా పరిశీలిస్తూ భవిష్యత్ అంచనాలని దాదాపుగా 90-95% ఖచ్చితంగా ఊహిస్తున్న ట్విట్టర్ జ్యోతిష్యులు అరవింద్ గారు ఫిబ్రవరి మార్చి 2026కు సంబంధించి కొన్ని అంచనాలు చేశారు. ఆయన చెప్పిన విషయాలు ఏమిటి అంటే, ఇరాన్ రెజిమ్ అంటే ప్రస్తుత నాయకత్వం పడిపోతుంది, అమెరికా సానుభూతి ఉన్నటువంటి ఒక కొత్త లీడర్షిప్ వస్తుంది, యుఎస్ డిఫాక్టో ఇరాన్ ఆయిల్ ఫ్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కంట్రోల్ చేస్తుంది వెనెజులా ఆయిల్ లాగా అని కూడా చెప్పారు. వెనెజులా లాగానే అమెరికా ఇరాన్లోని లోపల వ్యక్తుల సహాయంతో తీవ్రవాద నాయకుల్ని తొలగించి తమకు అనుకూలమైన లీడర్స్ని తీసుకువస్తుందని కూడా ఆయన అంచనా వేశారు. ఇప్పుడు ఇదిలా పక్కన పెడితే అనంత కృష్ణన్ పక్షిరాజన్ వంటి కొంతమంది వామపక్ష మేధావులు ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటన చూసి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ గెలిచిందని, ట్రంప్ ఓటమిని ఒప్పుకున్నాడని, భారత్ను పక్కన పెట్టేశారని వారు వాదిస్తూ ఉన్నారు అర్థం బద్ధం లేకుండా. అసలు విషయం ఏమిటో వివరించే ముందు ఒకటి ఆలోచించండి. గత 10 ఏళ్లలో రష్యా ఉక్రెయిన్ ఎన్నిసార్లు కాల్పుల విరమణ ప్రకటించాయి? కనీసం 30 సార్లు. మరి యుద్ధం ఆగిపోయిందా? లేదు. ఇక తాజాగా ఇరాన్ అమెరికా విషయానికి వస్తే ఈ కాల్పుల విరమణ వెనుకున్నటువంటి అసలు కారణాలు ఏమిటి? ఈజిప్టు, టర్కీ, పాకిస్తాన్లు గత కొన్ని వారాలుగా 45 రోజుల కాల్పుల విరమణ కోసం అడుగుతున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంది. పాకిస్తాన్కు సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం ఉంది. సౌదీ ఏమో పాక్ సైన్యాన్ని యుద్ధ భూమిలోకి దింపాలని చూస్తోంది. అదే జరిగితే పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు అది చావు దెబ్బ అవుతుంది. పాక్ సైన్యంలో 25% మంది షియాలు ఉన్నారు కాబట్టి కాల్పుల విరమణ కోరకపోతే దేశంలో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. అయితే ట్రంప్ ఇవేమీ పట్టించుకోరు. ఆయనకు పాకిస్తాన్ కేవలం ఒక పావు మాత్రమే. అసలు ఆర్థిక కోణం ఇక్కడ ఉంది. నిజమైన కారణం తెలుసుకోవాలంటే అమెరికా ట్రెజరీ బాండ్ మార్కెట్ వైపు చూడాలి. బాండ్ల ఈల్డ్స్ వేగంగా పెరుగుతున్నాయి. అంటే బాండ్ల ధరలు పడిపోతున్నాయి. దీనివల్ల స్టాక్ మార్కెట్ కూడా పడిపోతుంది. 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 5% తాకితే అది ఆర్థిక విపత్తుకు దారితీస్తుంది. ప్రస్తుతం అది 4.25% వద్ద ఉంది. మధ్యంతర ఎన్నికల ఏడాదిలో ట్రంప్ దీన్ని అస్సలు కోరుకోరు. బంగారం ధరల్ని కూడా గమనించండి. కొన్ని వారాల క్రితం $5,400 మార్కును తాకిన బంగారం ధరలు ఇప్పుడు పడిపోయాయి. దీనికి 2 కారణాలు ఉన్నాయి. అమెరికా డాలర్ బలోపేతం, రష్యా కూడా ఇప్పుడు డాలర్ల కోసం పాకులాడుతోంది. అందుకే ట్రంప్ ఆదేశాలను పరోక్షంగా పాటిస్తూ చైనాకు వెళ్లాల్సిన చమురును భారత్కు మళ్లించింది. డాలర్ విలువ పెరిగితే బంగారం ధర తగ్గుతుంది. ఇక యుఏఈ బంగారం విక్రయాలు. యుద్ధం వల్ల చమురు ఆదాయం తగ్గడంతో యుఏఈ తన వద్ద ఉన్నటువంటి బంగారాన్ని భారీగా అమ్ముతోంది. మార్కెట్లో బంగారం విపరీతంగా పెరిగిపోవడంతో ధరలు తగ్గాయి. చివరగా ట్రంప్ ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలి అంటే వడ్డీ రేట్లు తగ్గించాలి. అది జరగాలంటే ట్రెజరీ ఈల్డ్స్ తగ్గాలి. ఇక్కడ ట్రంప్ వ్యూహం ఏమిటి అంటే, ట్రంప్ రాబోయే నెలల్లో ఇలాంటి కాల్పుల విరమణలు అనేకం ప్రకటిస్తారు, మళ్ళీ వాటిని ఉల్లంఘిస్తారు. ఇదంతా ట్రెజరీ ఈల్డ్స్ తగ్గించడానికి, అలాగే స్టాక్ మార్కెట్ను పెంచడానికి. ఇది ఒక యుద్ధతంత్రం అంతే. యుద్ధాలు కేవలం సరిహద్దుల్లోనే కాదు, ఆర్థిక మార్కెట్లలోనూ కూడా జరుగుతాయనేది అర్థం చేసుకోవాలి. కాల్పుల విరమణ ప్రకటనలు అమెరికాకు అనుకూలంగా పనిచేసే సర్క్యూట్ బ్రేకర్లు. ఇవి అమెరికా డాలర్ను ఏకైక వాణిజ్య కరెన్సీగా నిలబడతాయి. దీనివల్ల అమెరికన్ కార్పొరేట్ సంస్థలు ఇరాన్ చమురు, గ్యాస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా మార్గం సుగమం అవుతుంది. ఇక నుంచి హార్మోజ్ జలసంధి అమెరికా గుప్పెట్లోనే ఉంటుంది. మరి ఇరాన్ పరిస్థితి ఏమిటి అంటే, ఇరాన్ పాలక వర్గానికి ఇప్పుడు 2 దారులే ఉన్నాయి. ట్రంప్ చెప్పినట్లుగా వినడం లేదా చావడం. మీరు ఎప్పుడైనా ఇరాన్ సైనిక నాయకులు మీడియాలో కనిపించడం చూసారా? లేదు. కేవలం అరాగ్చి, లారిజానీ మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. వారి పైన ఉన్న నాయకులు అయితే చనిపోయారు లేదా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. అరాగ్చి ఏం చేశారు? అమెరికా ప్రజలకు తాము వ్యతిరేకం కాదని, అమెరికా ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయకుండా ఒక లేఖ రాశారు. అమెరికా, ఇజ్రాయెల్ ఈ ఇద్దరిని సులభంగా చంపగలవు, కానీ చంపవు. ఎందుకంటే ఇరాన్ను అమెరికా నియంత్రణలోకి తీసుకురావడానికి ఈ ఇద్దరూ పనికొస్తారు. ఆర్థిక పరిజ్ఞానం లేనివారు లేదా భావోద్వేగాలకు లోనయ్యేవారు మాత్రమే పాకిస్తాన్ గెలిచింది లేదా గెలిపించింది అని అరుస్తూ ఉంటారు. అర్థం కాకపోతే ఈ వీడియో మరోసారి చూడండి. ఇక పాక్ మధ్యవర్తిత్వం గురించి వస్తే, టెర్రరిస్టులతో కానీ టెర్రరిస్టు దేశాలతో కానీ చర్చలు జరపడానికి మధ్యవర్తులుగా టెర్రరిస్టులు లేదా టెర్రరిస్టు సానుభూతి దేశాలు లేదా టెర్రరిస్టు సానుభూతి పరులు మాత్రమే ఉపయోగపడతారు. మన దేశంలో కూడా కశ్మీరీ ఉగ్రవాదులు లేదా నక్సల్స్తో శాంతి చర్చలకు అటువంటి సానుభూతి బ్రోకర్లని ఎంచుకుంటారు. నిజమా కాదా? మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.